Good morning to everyone. I am so excited to invite Chairman Sir to enlighten how to focus on success by the value of discipline. From our Sarala Education Society, from our Sarala Education family, we are always welcome yourselves. We will be always well on with you to develop your careers of the teachers and develop of the subject of the students. This is I think this is the 40th year of our school history. Age of our Sarala Education Society is the 40th year running. For the new teachers, just I give the small information for a 1 second. And students also don't know about our all those things. That's why once we will be says it. Our institution is started in the 1986 June 18th with the 69 students. Myself and Praveena teacher is there, but both only the teachers for these students in the 1986. Year by year, at that time we are in a small hut. We took the lease, and there we started this institution. Gradually, it will be developed like this in this 40 years. Last 15 years is also our strength is between 1300 to 1400 only. We don't go for more than that strength also. This building capacity is that much. That's why our strength is always 1200 to 1300 or 1300 to 1400. More than 1400, we don't take the students because of there is no building for our students and the classrooms. This is a small history for the new teachers. All the students in the school, who is your guru? Our teacher is the guru. All of you says along with me, first we pray our gurus. Yes? All of you put the hand like this. Just all of you, all the teachers is also. While you are teaching in the classroom, you have to control the students first of all. Okay, all of you put the like this and says, Guru Brahma, Guru Vishnu, Guru Sakshat, Parabrahma, Tasmai Sri, Gurave Namaha. ఈ 2025-26 అకాడమిక్ ఇయర్కు మనకు పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్స్కి అందరికీ మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా టీచర్ల హృదయాలలో అరే మా పిల్లలు నా కొరకు ఇంత మంచి చప్పట్లు కొట్టిండ్రు కదా అనాల. అంత మంచిగా కొట్టాలి. కొత్త కోట అంతా వినపడేటట్టు కొట్టాలి. రైట్, థ్యాంక్ యూ. మనం మంచిగా తెలుగులో మాట్లాడుకుందాం కొంచెం. ఈజీగా మీకు టచ్ అవుతుంది. ఓకే, నాన్న అందుకొరకు ఏమన్నామంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నాం. ఎస్ సార్? ఎంతమంది ఇది నిజం అంటారు? ఎంతమంది నిజం అంటారు? వాళ్ళని చూపబ్బా, టు గెట్ ఫ్రమ్ దెమ్. తెలుగు వచ్చిన వాళ్ళు మా టీచర్స్కి అందరికీ హిందీలో ఇంగ్లీష్లో చెప్పండి అమ్మా ఆఫ్టర్ దట్. మన జీవితంలో మన అమ్మ మొదటి గురువు. ఎస్ సార్? నిజమా? రెండో గురువు ఎవరు? అంటే కొంతమంది ఇట్లా అన్నారు, కొంతమంది ఇట్లా అన్నారు, కొంతమంది ఇట్లా అన్నారు. ఆకాశమే నీ హద్దురా, ఏ అవకాశం వదలనురా, నేను ఏమున్నా సరే నేను సాధిస్తా అన్నట్టు ఉండాలి. ఎట్లా అంటే అబ్బో ఆడుంది ఆకాశం. నీ ఎదుగుదల అంత మంచిగా ఉండాల. ఈ నీ ఎదుగుదలను ఎవరు అప్రిషియేషన్ చేస్తారు?
అమ్మ, నాన్న, టీచర్, గురువు. మరి వీళ్ళకందరికీ మళ్ళొక్కసారి సెల్యూట్ కొడదామా? సెల్యూట్, అందరికి సెల్యూట్. ఎందుకంటే ఈ ముగ్గురు మన జీవితంలో వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్ సార్ నో? మరి వాళ్ళు చెప్పింది చేద్దామా, మీరు చెప్పింది చేసుకుంటారా? అది కూడా తప్పే కదా. ఎవరైనా చేస్తుర్రా అట? ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారు? 50, 70? ఓకే, ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఐడియా ఉంది కాబట్టి సంతోషపడుతున్నాను. ఓకే ఓకే ఓకే, సంతోషపడతాను. మీరు సపోర్ట్లు కొట్టుకోండి, అట్లా చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇవన్నీ సక్సెస్ కావాలి అని అంటే మనం ఒకటి కావాలి. ఏందది? ఓన్లీ ఒకటే సూత్రం ఉంది. ఏందది? యా, discipline is the most important rather than intelligent, rather than all those things. Numerical ga chuste discipline will be get the 100 marks, intelligence, knowledge will be get the 98, 96 points only. అట్లాని ఇంటెలిజెన్స్ కూడా చాలా అవసరమే, డిసిప్లిన్ కూడా ఇంకా అవసరం. సో మనమందరము ఇంటెలిజెంట్గా ఉండాలి అంటే ఎవరిని హెల్ప్ కావాలి? మనకు టీచర్స్ హెల్ప్ కావాలి. మరి టీచర్స్ని మనము మంచిగా ఫాలో అయ్యామా వద్దా? డిసిప్లిన్గా ఉండాలనా వద్దా? ఓకే, పాయింట్ టు పాయింట్ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ దాకా జస్ట్ 10 minutes మాట్లాడుకుందాం. మనం ఎందుకొరకు అనంటే, మనం డిసిప్లిన్గా ఉంటే మన మైండ్, మన బాడీ మనం చెప్పినట్లు వింటది. లేకపోతే అది చెప్పినట్లు మనం వినాలా. క్యాచ్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? క్యాచ్ చేసిరా? మనం డిసిప్లిన్గా ఉంటే అది చెప్పినట్లు మనం వింటాం. అంతేనా? ఏమర్థమైంది? అది చెప్పినట్లు ఇంటే కరెక్టా, మనం చెప్పినట్లు ఇంటే కరెక్టా? మరి మీరు ఇంకా ఫాలో అవుతలేరు నన్ను. సరే, చిన్నపిల్లలంటే అర్థం కాదు, పెద్ద పిల్లలకి ఏమైంది? నేను ఇట్లా ట్విస్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటా, మీరు ఎంత ఫాలో అవుతుర్రో నాకు అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్లో మీరు ఫెయిల్ అయినరు. సో కేర్ఫుల్గా వినండి. డిసిప్లిన్ ఫాలో అయితే మనం ఏమవుతుంది? సక్సెస్ అవుతాం. నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాం. నాలెడ్జ్ ఉంది, డిసిప్లిన్ ఉంది, ఏమొస్తుంది అప్పుడు? ఇంటెలిజెన్స్ వస్తుంది. వస్తుందా? ఈ 3 ఉన్నాయనుకో, నేను వస్తానని నీ ఎంబడి వస్తుంటుంది. సక్సెస్ ఎట్లా వస్తుంది నీ ఎంబడి? మరి మనం దాని ఎంబడి పడదామా, అది మన ఎంబడి పడాలా? ఏది కరెక్ట్? మరి మనందరము ఈ 3 పాటిస్తే ఏది మన ఎంబడి పడుతుంది? వెరీ గుడ్. ఎంతమంది పాటిస్తారు? ఒక్కసారి టీచర్లు అందరు సప్పట్లు కొట్టండి. అబ్బాయి వీళ్ళకి టీచర్లు కొట్టాలి సప్పట్లు, మీరు కాదు. Sars and teachers, give a big applause to the students because of they are following us. Hands on please. మీ ఇంటి దగ్గర మీ మమ్మీ డాడీ కూడా, సారీ మీ అమ్మ నాన్న కూడా, ఎంతమంది మమ్మీ అని పిలుస్తారు ఇంట్లో? అమ్మ అని పిలవండి రేపటి నుంచి. నాన్న అని ఎంతమంది పిలుస్తారు? రైట్, గుడ్. అమ్మ నాన్న అనే పిలవండి. మనం ఇంగ్లీష్ మీడియం చదివినా, మనం ఇంగ్లీష్ ఎందుకో చదువుకుంటున్నాం అంటే రేపు ఫ్యూచర్లో మొత్తం ప్రపంచం అంతా తిరిగేది ఉంది కాబట్టి మనకి ఇంగ్లీష్ రావాలి కాబట్టి ఇంగ్లీష్ చదువుకుంటున్నాం. అట్లని మన సంస్కృతి, మన సంస్కారం మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఏమని పిలుస్తారు అమ్మని రేపటి నుంచి? నాన్నను? యా, వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం?
సక్సెస్ మన ఎంబడి పడుతుంది అనే కాడు ఉన్నాం. మళ్ళీ ఫెయిల్ అయినరు. మీరంతా ఫెయిల్ అయినరా? రెండోసారి ఫెయిల్ అయినరు. చూడండి మీరు, నేను లెక్క పెడతా. నా మీటింగ్ అయిపోయేలోపట ఎన్నిసార్లు మీరు ఫెయిల్ అవుతారో చెప్తా నేను. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అది వస్తా 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 అని మన ఎమ్మడి వస్తుంది. ఎస్, అది రావాలి అని అంటే మనం డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ ఉండాలి అంటే మనం కొంచెం మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మన యాటిట్యూడ్ మారాల డిసిప్లైన్ ఉండాలి అంటే. ఎంతమంది మార్నింగ్ 5 o'clock లేస్తున్నారు? అబద్ధం చెప్పకండి. నేను మీడెవ్వరం పనిష్మెంట్ ఇస్తలేం. 4కు లేచేతోళ్ళు ఉంటే నేను ఈ నుంచే నమస్తే పెడితే వాళ్ళకు. అట్లీస్ట్ 5, పోనీ 6కి ఎంతమంది లేస్తారు? హ్యాండ్స్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. అమ్మ దగ్గర వచ్చి నాన్న దగ్గరకు వచ్చి ఇట్లా లేపేతోళ్ళు ఎంతమంది? నిజంగా చెప్పండి, ఏం తప్పులేదు. వాళ్ళు ఇట్లా వచ్చి ఇంకా ఊపుతారు, లేవు స్కూల్ టైం అవుతుంది, లేవు స్నానం చేయి అంటుంటే లేపేతోళ్ళు ఎంతమంది? సరే, మీరందరూ డిసిప్లైన్గా ఉన్నట్ట? వాళ్ళంతా డిసిప్లైన్గా ఉన్నట్ట అని మీరే అర్థం చేసుకోండి. డిసిప్లైన్గా లేనట్టు లెక్క. డిసిప్లైన్గా లేకపోతే ఏం రాదు మీ ఎంబడి. ఇప్పుడు పాస్ అయినరు మీరు. ఇప్పుడు మార్నింగ్ కరెక్ట్ టైంకి లేస్తున్నాం అనుకుందాం. ఈ లేచేతోళ్ళు కూడా రేపటి నుంచి మరి ప్రభావితమై 5 గంటలకు లేస్తారేమో చూద్దాం. 5 గంటలకు లేవాలి కంపల్సరీ. మీ మమ్మీ లేవకపోయినా మీరు అలారం పెట్టుకొని, మీ నాన్న దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్లో అలారం ఉంటుంది, ఆ అలారం పెట్టుకుంటే 5 o'clock అది లేస్తుంది. దాన్ని ఎట్లా పెట్టుకోవాలి అని అంటే, అది నొక్కినా మళ్ళీ 2 నిమిషాలకు మళ్ళీ అరిచేటట్టు పెట్టుకోవాలి. దానిలో ఉంటుంది ఆప్షన్. మళ్ళీ దాన్ని బంద్ చేసినా మళ్ళీ 2 నిమిషాలకు అరుస్తుంది, మళ్ళీ బంద్ చేసినా మళ్ళీ అరుస్తుంది. అప్పటికేం తలకాయ నొప్పి వస్తుంది లేవనోళ్ళకి అంటే, చీ లేచేది మేలు, ఊగా దీన్ని బంద్ చేసే బదులు అనిపిస్తుంది. అట్లీస్ట్ 5:20కి 5:30కి మీరు పరుపులకి వెళ్ళి దిగితే మంచిగా తయారైపోయి ముఖం కడుక్కొని, అప్పుడేం తయారయ్యంటే పోయి అద్దం ముందర కూర్చొని ఫోటో వేసుకునేరు కాదు. సో ఏం చేయండి, మంచిగా ముఖం కడుక్కొని వీలైతే బ్రషింగ్ చేసుకొని, మీకు ఇష్టం లేని సబ్జెక్టు అందరు చదవమంటే ఏం చేస్తారు? ఫస్ట్ నాన్న బలవంతం చేస్తే, అమ్మ బలవంతం చేస్తే, టీచర్ కొడతాడో ఏం చేస్తాడో అంటే ఫస్ట్ ఏ పుస్తకం వస్తుంది చేతులకు? ఇష్టం వచ్చిన పుస్తకం వస్తుంది. అంటే నీకు ఇష్టం ఉన్న సబ్జెక్టే వస్తుంది. ఇష్టం ఉన్న సబ్జెక్ట్ ఎప్పుడైనా చదువుతాను, నీకు అది ఇష్టం కాబట్టి. కానీ పొద్దున ఫ్రెష్ మైండ్తో ఏం చదవాలి? ఇష్టం లేని సబ్జెక్టు, నీకు గట్టిగా రాని సబ్జెక్టు, అది పొద్దున ఫ్రెష్గా మైండ్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ తీసుకోవాలి. కొంతమందికి సైన్స్ ఇష్టం ఉండదు, కొంతమందికి మ్యాథ్స్ ఇష్టం ఉండదు, కొంతమందికి తెలుగు ఇష్టం ఉండదు, కొంతమంది ఇంగ్లీష్ ఇష్టం ఉండదు. ఏది ఇష్టం లేదో దాన్ని తీసుకొని ముందర పెట్టుకొని మంచిగా వీలైతే కాదు వీలు చేసుకొని మంచి చక్కముక్కలు వేసుకొని, లేకపోతే చైర్ మీద కూర్చొని కాళ్ళు చేతులు మంచిగా దగ్గర పెట్టుకొని ఒక 5 minutes మినిమం మీ శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ధ్యానం చేయాలి. దేవుడా, నాకు మంచిగా చదువు రాని, నేను మంచిగా ఉండని, నేను మా కుటుంబానికి ఉపయోగపడాలి, మా ఊరికి ఉపయోగపడాలి, మా దేశానికి ఉపయోగపడాలి, ఈ ప్రపంచానికి నేను ఉపయోగపడాలి అని చెప్పి మంచిగా ఒకసారి మొక్కండి. మీరందరూ నిజంగా రేపు దేశానికి ఉపయోగపడుతున్నారు అనుకో, ఎంత భారతదేశం ఈ ప్రపంచ దేశంలో ఇవాళ 5వ స్థానంలో ఉంది, రేపు ఇంకా 1వ స్థానంకి పోతుంది, ఇంకా టాప్ కూడా అవుతుంది. అట్లానే మిమ్మల్ని తప్పు చేయమంటలేను, మీకు ఇష్టం ఉన్నదే చేయండి. మన దేశము ప్రపంచ దేశాలలో ప్రతి కార్నర్లో మన దేశం వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు అనంటే మన ఇంటెలిజెన్సీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకొరకు అనంటే మనది భారతదేశం ఒక సంస్కారం ఉన్న దేశం, సాంప్రదాయం ఉన్న దేశం. ఎప్పుడో పూర్వం నుంచి కూడా మనకు ఒక విలువలు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి దేశం కాబట్టి మన ఇంటెలిజెన్స్ ముందర, మన డిసిప్లిన్ ముందర, మన వర్క్ కెపాసిటీ ముందర ఏ దేశస్తుడు కూడా తట్టుకోలేనంత గొప్పది. కానీ మనం వాడుకుంటలేము అంతే.
రైట్, మ్యాటర్లకు వద్దాం. లేచినామా, మంచిగా ఏం సబ్జెక్ట్ పట్టుకున్నాం సార్? వాళ్ళకే మార్క్ వచ్చింది సార్. ఇష్టం లేని సబ్జెక్ట్ పట్టుకొని మంచిగా 6:30 7 o'clock వరకు, మన స్కూల్ 9కి కాబట్టి మీరు 8:30కి ఇక్కడికి రావాలి కాబట్టి సరే, కొద్దిమందికి 8 o'clock, కొద్దిమందికి 8:30. కామన్గా మనం ఐఐటి వాళ్ళకు 8 o'clock అంటే 7:30 కల్లా రావాలి. మీ టైమింగ్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఒక 1 hour చదువుకొని మంచిగా టక్ 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 అనే మొత్తం ఫ్రెష్గా తయారై నీట్గా స్కూల్కు రావాలి. ఎంత నీట్గా ఉండాలి అని అంటే, అసలు మిమ్మల్ని చూసిందడే బా ఏం స్మార్ట్ ఉంది ఈ పాప. స్మార్ట్ అంటే ఏందనుకుంటారు? అందంగా ఉంటేనే స్మార్ట్ అనుకుంటారా? తెల్లగా ఉంటేనే స్మార్ట్ అనుకుంటారా? ఎంత నల్లగా ఉన్నా సరే, ఎంత ముక్కింతలా ఉన్నా సరే, కానీ ఆ ముఖంలో ఒకలాంటి కళ ఉంటుంది చూడు, వాళ్ళని స్మార్ట్ అంటారు. అది ఎట్లుంటుంది? నువ్వు మంచిగా డిసిప్లిన్గా ఉంటే వస్తుంది అది. నీ మనసు మంచిగా ఉంటే వస్తుంది అది. అందం ఆకారాన్ని బట్టి కాదు, హృదయాన్ని బట్టి ఉండాలి. అంత బాగుండాలి. స్మైల్ ఫేస్తో ఉండాలి. ఎవరు కలిసినా స్మైల్ ఇవ్వాలి. మన స్కూల్కి ఇట్లా వస్తుంటే అందరు ఇట్లా ఎదురు వస్తుంటారు. అందరితో టీచర్ కనబడితే గుడ్ మార్నింగ్. అసలు చాలామంది గుడ్ మార్నింగ్ చెప్పారు, చాలామంది చెప్పారు. అదేందో మరి ఎందుకు ఈ కరోనా తర్వాత మరీ ఎక్కువైంది. టీచర్ ఎదురుగా వస్తుంటే ఎవడో వీడు పోతున్నాడులే అన్నట్టు పోతారు. అరే వాడు మీ కొరకు క్లాస్లో 40 నిమిషాలు నిలబడి పాఠం చెప్తుండండి. మిమ్మల్ని కూర్చోబెడుతున్నాడు బెంచ్ మీద, మీకు ఫ్యాన్ ఉంది, ఆయన దాని మీద నిలబడి 40 minutes నిలబడి పాఠం చెప్తాడు. ఎవరి బాగు కొరకు? నీకోసమే కదా. మరి ఆయనకు మనం గౌరవించాలనా వద్దా? మన అమ్మ మనకు స్కూల్కు 7:30కి వస్తున్నామంటే 5:30కు లేచి ఆమె మనకు వంట చేసి అన్నీ చేసి ఇస్తుంది. ఆమెను గౌరవించాలనా వద్దా? మన నాన్న మన ఫీజులు కట్టనికే, మన బట్టలు చేయనికే, మన కది చేయనికి. ఎవరైనా సరే డిసిప్లిన్ మారినరు అంటే కేపీఎస్లో తాట తీసేదే, దాని వెనక్కి పోయేది లేదు. ఇట్స్ అ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ టీచర్స్, ఆల్ ఆఫ్ యూ. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ద డిసిప్లిన్, you give the punishment, send outside. Our agenda is 100% maintenance the discipline. చీటింగ్ చాటింగ్ చేయనికి రాలే. మీ నాన్న చాలా కష్టపడి పొద్దున్న లేచి రాత్రి వరకు నానా గడ్డి తింటూ, నానా కష్టం చేస్తూ, ఎక్కడెక్కడనో తిరుగుతూ, టిఫిన్ సరిగా చేయక, భోజనం సరిగా చేయక, కష్టపడి ఇష్టపడి మీ కొరకు డబ్బులు సంపాదించి, ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఫీజుల రూపేనా, బట్టల రూపేనా, పుస్తకాల రూపేనా, మీ ఫెసిలిటీస్, మీ బర్త్డేలకు, మీ పండగలకు మొత్తం కష్టపడి డబ్బులు తెచ్చిచ్చి అంత కష్టపడుతున్న వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు? నమస్తే నాన్న, నమస్తే నాన్న, అర్ధగంటకు వస్తారు అన్నాలనా, లేకపోతే మనం పని మంచిగా చేయాలన్నా? మీ పని ఏంది? మరి అది చేయకుండా జోలు పెడితేట మనం ఏం చేస్తున్నాం? జోలు పెడుతున్నాం. సార్ నాకు పడ్డాయి చూడు సార్ మార్కులు. కరెక్ట్ ఆన్సర్ ఏంది మరి? సో ఆల్ ఆఫ్ యూ ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ ఆల్వేస్ విల్ బి మేక్ యువర్ సెల్ఫ్ సక్సెస్. సో వచ్చిన మా స్కూల్కు మంచిగా ధైర్యంగా క్లాస్ రూమ్లో బెంచ్ మీద హ్యాపీగా ఇట్లా కూర్చునేతోళ్ళు ఎవరు? ఎవరు కూర్చోలేరు? టీచరా? ఎవరైతే మంచిగా లర్నింగ్స్ చేసిర్రో, ఎవరైతే మంచిగా హోంవర్క్ చేసిర్రో, ఎవరి బ్యాగ్ అయితే నీట్గా ఉందో, ఎవరి డ్రెస్అప్ నీట్గా ఉందో, వాళ్ళు ఎట్లా వస్తారు స్కూల్ కంటే? ఒక రాజులాక, ఒక రాణిలాక ఇట్లా అన్నీ వస్తారు. ఎవరు ఇవన్నీ తప్పులు చేసిర్రు అనుకో, వాళ్ళందరూ ఎట్లా వస్తారు? ఇట్లా వస్తారు.
సేవకులాగా వస్తారు. ఎందుకొరకు అంటే నన్ను అమ్మ బలవంతం చేసి మిమ్మల్ని స్కూల్కి పంపించింటుంది, నాన్న వచ్చి దింపిపోయింటాడు, ఈ అమ్మాయి స్కూల్ కాకున్నది, నేను హోంవర్క్ చేసి లర్నింగ్ చేసలే, ఇట్లా చూస్తారు. తెలుగు సార్ వచ్చిండా, వచ్చిండు, నేను హోంవర్క్ చేసలేను, ఈయన రాకుంటే బాగుండే అని అనుకుంటా. ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికి స్టార్ట్ అవుతుంది? తప్పు చేసిన వానికి అంతా స్టార్ట్ అవుతుంది. తప్పు చేయకుండా మీరు లర్నింగ్స్ మంచిగా చేసిరు, హోంవర్క్స్ మంచిగా చేసిరు, అన్నీ బాగున్నాయి అని అంటే మీరు ఎట్లుంటారు? క్లాస్లో మంచిగా ఇట్లా హ్యాపీగా కూర్చుంటే ఏమన్నా అడుగు సార్ నేను చెప్తా కానీ అంట, అంతే కదా. మంచిగా ఇట్లా ధైర్యంగా ఉంటాం. ధైర్యంగా ఉండి హ్యాపీగా ఉంటే క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది మనం మంచిగా వింటాం. మంచిగా వింటే ఏమవుతుంది? మంచిగా అర్థమవుతుంది. మంచిగా అర్థమైతే ఏమవుతుంది? మంచిగా చదువుకుంటావు. అది మంచిగా నీ మైండ్లో ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో జ్ఞాపకం వస్తుంది, రాస్తావు. దిస్ ఈస్ అ సింపుల్ ఫినామినా. అదే నువ్వు భయపడి ముందరోని ఈపు వెనక ఇట్లా సార్ నన్ను చూడకుండా ఉంటే బాగుండు, నా దిక్కు చూడకుండా బాగుండు, ఇట్లా దాక్కొని కూర్చున్నావు అనుకో, నీ మైండ్ కూడా దాపెట్టుకునికి ఉంటుంది. కానీ టీచర్ చెప్పింది వింటుందా? వినదు. దాని వల్ల ఎవరు నష్టపోతున్నారు? టీచర్ నష్టపోతుందా? మీ నాన్న నష్టపోతుందా? మీ అమ్మ నష్టపోతుందా? వాళ్ళు బాధపడతారు మీరు చేసిన పనికి. నష్టపోరు, బాధపడతారు. అరే నా కొడుకు బాగా చదువుతలేడు, నా స్టూడెంట్ బాగా చదువుతలేడు, మా పిల్లగానికి పొద్దున్న లేచి టిఫిన్ చేసి ఇచ్చినా ఏం చేసి ఇచ్చినా చదువుతలేడు, వచ్చి పేటీఎంకి వస్తారు కదా, పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చినప్పుడు బాధపడుతూ చీ ఏం చేయాలి సార్, నా అదృష్టం బాగాలేదు, నా పిల్లగాడు ఇట్టున్నాడు అని ఫీల్ అవుతారు. మనం అటువంటి ఫీలింగ్ ఇస్తామా మదర్కు ఫాదర్కు, లేకపోతే మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా? ఎంతమంది రెడీగా ఉన్నారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి? అమ్మ నాన్న పేటీఎంకి వచ్చి బయటికి పోయేటప్పుడు ఎటో వాళ్ళు తెలుసా, ఆహా నా కొడుకు నా బిడ్డ చూడరా ఎంత బాగా చదువుతారు అని మంచిగా ఇట్లా పోవాలి. అట్లా పోయేటట్టు చేసేది ఎవరు? నిజంగా చేస్తారా? అట్లా చెప్తే సరిపోదు. నాకు ఎట్లా చెప్పాలా? ఆకాశమే నీ హద్దురా, ఏ అవకాశాన్ని వదలొద్దురా, ఏ నిమిషాన్ని వదలొద్దు, ఏ టైంను వదలొద్దు, ఏడ అవసరమైతే ఆడ చదవాల్సిందే, ఏడ ఏం కావాలో అని చెప్పాల్సిందే. ఎట్లా అంటే నేను ఉన్నానాల, రైట్? ఉందా మాటలా? రైట్. అట్లా నిద్ర వస్తుంది అంటే నువ్వు రాత్రి చాలాసేపు టీవీ చూసినావు అని అర్థం. హ్యాండ్స్ ఆన్. ఎంతమందికి టీవీ చూసే అలవాటు ఉంది? అందరికీ ఉంటుంది, నేను ఒప్పుకోను. అందరూ ఒకసారి చేతులు లేపండి. టీవీని ఎప్పుడు చూడాలి అని అంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడాలి. నేను ఎప్పుడు ఫ్రీనే సార్ అట్లా కాదు. ఎప్పుడన్నా ఎంటర్టైన్మెంట్ కొరకు కొంచెం చూడాలి. చూడొద్దని నేనేమన్నాను, కానీ ఎప్పుడు చూడాలా? మనకేం పని లేనప్పుడు, మన హోంవర్క్స్ అన్నీ అయిపోయినప్పుడు, మన లర్నింగ్స్ అన్నీ అయిపోయినప్పుడు, మంచి ఎంటర్టైన్మెంట్ ఏదన్నా వస్తుంటే చూడాలి. కానీ దీనిలో చాలామంది నిజం చెప్పాలి అందరు. నేను అడిగిన దానికి చేయలేపాలి. ఏమన్నాను నేను మిమ్మల్ని? అన్నం తినుకుంటే టీవీ చూసేతోళ్ళు ఎంతమంది? దీన్ని టిఫిన్ చేసుకుంటా టీవీ చూస్తాం, అన్నం తినుకుంటా టీవీ చూస్తాం, రాత్రికి అన్నం తినుకుంటా టీవీ చూస్తాం. నిజంగా చెప్పండి, హ్యాండ్ లేపండి అందరు. అందరంటే ఎవరు చూస్తారో వాళ్ళు. సో అది మానేసేయండి ఫస్ట్. ఎందుకొరకు అనంటే టీవీ చూసుకుంటా మీరు అన్నం తింటే, బాబు హ్యాండ్స్ ఆన్, మీ అమ్మ ఎంత మంచిగా వంట చేసిందో మీరు రుచి చూడలేరు. టేస్ట్ ఏమవుతుంది? నోరు కళ్ళు మొత్తం ఎక్కడ చూస్తుంటాయి? ఆ కళ్ళు కూడా ఇట్లా కొట్టకుండా ఇట్లా పెట్టింటారు, చూపిస్తుంటారు. కింద ఏం తింటున్నావు, లోనికి ఏం పోతుందో తెలియదు. ఎంత తినాలో అంత తినవు, అంత కొద్ది ఎక్కువ తింటావు. ఏమవుతావు కూడా ఎక్కువ తింటే? ఎవరికి నష్టం? నీకే నష్టం. లావ్ ఎక్కువైతే ఎవరికి నష్టం? నీకే నష్టం. ఏదో హెరిడిటీ, ఏదో వంశపారంపర్యంగా వాళ్ళ వాతావరణంలో ఒకరో ఇద్దరు డిఎన్ఏలో వస్తుంది, వాళ్ళు లావ్ అయ్యేది వదిలిపెట్టేసేయండి. కానీ ఇవాళ టీవీ ముందర కూర్చొని అన్నం తిని 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 లావ్ అయ్యేతోళ్ళే ఎక్కున్నారు.
మీరు ఎక్కువ లావు కాకూడదు అంటే ఫస్ట్ టీవీ ముందర కూర్చొని అన్నం తినడం బంద్ చేయండి. మీరు మాట్లాడుకోవద్దని చెప్పిన నేను. ఫస్ట్ మీ పేరెంట్స్ కూడా చాలామంది టీవీ ముందర, నేను మొన్న పేరెంట్స్ మీటింగ్లో కూడా అడిగిన ఎంతమంది తింటారండి అంటే అందరు చేయలేపారు. పేరెంట్సే తింటున్నప్పుడు పిల్లలు తినరా? అందుకొరకు నేను వీడియో ద్వారా దీంతో చెప్తున్న, పేరెంట్స్ కూడా అన్నం తినేటప్పుడు టీవీ బంద్ చేసి డైనింగ్ టేబుల్ ముందనో కిందనో కూర్చొని మంచిగా సక్కముక్కలు వేసుకొని ఇంటిల్లాదులు కూర్చొని భోజనం చేయాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. డిసిప్లిన్లో అది భాగం. మీరు పెద్ద పేరెంట్స్ పిల్లలు మొత్తం ఏం చెప్పాలి, రేపు మీ నాన్న కానీ మీ అమ్మ కానీ ఎవరైనా టీవీ ముందర కూర్చొని తింటుంటే పోయి టీవీ బంద్ చేసి, నాన్న అమ్మ చాలా కష్టపడి వంట చేసింది, నువ్వు మంచిగా దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని ప్రేమగా తిని, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఇట్లుంది అట్లుంది అడిగి మంచిగా చేపించుకొని తిన్నానా, అప్పుడు నీకు టేస్ట్ తెలుస్తుంది. అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారా, నేను చేసిన వంట బాగుందని అందరు మెచ్చుకుంటారా. సో మనం స్కూల్కి వచ్చినామా, వచ్చినాం కదా, ఫస్ట్ పీరియడ్లో కూర్చున్నామా, ధైర్యంగా కూర్చునే తోళ్ళు ఎంతమంది, దొంగ కూర్చునే తోళ్ళు ఎంతమంది? నేను ఒప్పుకోను సార్. మీ సార్ వాళ్ళు చెప్పాలి, 50% దొంగ కూర్చుంటారు కదా సార్. ఏమ్మా సార్ వాళ్ళు చెప్పండి, మీ క్లాస్లో 50% మోకాలు దాపెట్టుకొని కూర్చునే తోళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మీరు కూర్చోండి. ఎవరైనా అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఎంతమంది పిల్లలు 20% పిల్లలు మోకాలు దాపెట్టుకుంటారా, 50% దాపెట్టుకుంటారా? ఏమనుకోరు వాళ్ళు. 20%. ఓకే, మోర్ దాన్ 10 to 20% కొంతమంది టీచర్ భయానికి చేసుకొని వస్తారు. భయానికి హోంవర్క్ చేయొద్దు, తంతరని హోంవర్క్ చేయొద్దు, పనిష్మెంట్ చేస్తారని హోంవర్క్ చేయొద్దు. మీ కొరకు చేసుకోండి హోంవర్క్. మీ కొరకు హోంవర్క్ చేసుకుంటే ఏదొస్తుంది ఎంబడి? సార్ మార్క్ వాళ్ళకి ఏంటి సార్? భయంతోనే చేస్తే సక్సెస్ దూరంగా ఉంటుంది. భయంతో చేయొద్దు, టీచర్ అంతరం చేయొద్దు, నాన్నది కోప్పడదరం చేయొద్దు. మీరు ఇష్టంతోనే చేయాలి హోంవర్క్స్ కానీ లెర్నింగ్స్ కానీ. అప్పుడే ఏం చేస్తుంది, మీకు సక్సెస్ కూడా మీ ఎంబడి వస్తుంది. ఓకే, క్లాస్ రూమ్లో మంచిగా టీచర్స్ చెప్పింది వినాలి, నోట్స్ ఉంటే రాసుకోవాలి, డైరీ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, నీ బుక్ మెయింటైన్ చేసుకోవాలి, నీ హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి, నీ వెంబడి కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, నీ జేబులో ఎప్పుడు ఒక కర్చీఫ్ ఉండాలి. హై స్కూల్ సెక్షన్ పిల్లలందరూ కంపల్సరీ ఒక కోంబు పెట్టుకోవాలి. ఎప్పుడు మీరు మంచిగా అందంగా కనపడాలా, స్టైల్గా ఉండాలా, మంచిగా కర్చీఫ్తో మంచిగా ముఖం తుడుచుకోవాలా, చెమటలు ఉండొద్దు, మంచిగా వాటర్ బాటిల్ ఉండాలా. ఎవ్రీ పీరియడ్ ఆఫ్టర్ ఏ 40 minutes యూ హ్యావ్ టు సిప్ సమ్ వాటర్. ఎంత వాటర్ తాగాల? ఒక 2 బుక్కలు నీళ్ళు తాగాల. మన పక్కనే ఉంటే ఏం చేస్తాం, ఎవ్రీ 40 minutesకి ఒక బెల్ అవుతుంది. టీచర్ ఇట్లా పోయిందాడే బాటిల్ తీసుకోవాలి, టక్ టక్ టక్. ఎక్కువ తాగొద్దు, మళ్ళా 2 బుక్కలు 3 బుక్కలు. ఎందుకంటే ఆ బాటిల్ మళ్ళీ లంచ్ వరకు కావాలి మనకు. ఒక 3-4 బుక్కలు వాటర్ తాగాలి. వాటర్ తాగితే ఏమవుతుంది, మళ్ళీ రిలాక్స్ అవుతాం, నెక్స్ట్ టీచర్ కొరకు ఎదురు చూస్తాం. నెక్స్ట్ టీచర్ వచ్చి పాఠం చెప్తాడు, మనం వింటాం, మనం రాసుకుంటాం. మళ్ళీ పోతే ఆ టీచర్ పోయేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వాటర్ తాగుతాం. ఎవ్రీ 80 minutesకు మీకు లీజర్ ఉంటుంది. ఉందా? ఎవ్రీ 80 minutes కామా 3 periods 2 periods అంటే 80 minutes. 80 minutesకు లీజర్ ఉంటుంది. ఆ లీజర్ దేని కొరకు ఇచ్చినాం? బ్రేక్. ఎందుకు ఇచ్చినాం బ్రేక్? మనము తాగిన వాటరు మళ్ళా కంపల్సరీ పోవాలి. పోకపోతే మీ కిడ్నీలు లేస్తాయి, దానిలో రాళ్ళు వస్తాయి, కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి ఎవ్రీ 80 minutesకు కంపల్సరీ దేనికి పోవాలా? దోస్తుల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా, గప్పాలు కొట్టుకుంటా, ఎవరు పోతారులే అని పోకుండా మీరు ఆడ కూర్చొని నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు టీచర్ క్లాస్ రూమ్లోకి వస్తుంది, మీకు అది వస్తుంటుంది. దాన్ని ఏం చేస్తారు, ఇట్లా ఉగ్గ పట్టుకొని ఉంటారు. అట్లా ఉగ్గ పట్టుకొని ఉంటే ఏమవుతుంది అంటే మీకు కాన్సన్ట్రేషన్ పోతుంది, సబ్జెక్టు గోయిందా. అందుకొరకు ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్స్లలో ఏం చేసిర్రు అంటే ప్రతి 80 నిమిషాలకు ఒక లీజర్ ఇచ్చిర్రు, అంతంత బాత్రూమ్లు కట్టించిర్రు. 80 నిమిషాలకు ఒకసారి కంపల్సరీ బాత్రూమ్ పోవాల్సింది. బాత్రూమ్
దేనికి పోవాలి? రైట్. ఎవ్రీ 40 minutesకు మంచిగా వాటర్ తాగాల. వాటర్ తాగిందడే ఇదంతా నీళ్ళు అవుతాయి. తుడుచుకోవాలంటే ఇట్లా పెట్టి ఇట్లా తుడుచుకునేది కాదు, కర్చీఫ్ తీసుకొని మంచిగా ఇట్లా తుడుచుకోవాలి. 80 minutes ఒకసారి బయటికి ఉరుకుతో వస్తావు లోనికి, నెత్తి అంతా ఇట్లా చెదిరిపోతుంది. ఏం తీసుకోవాలి? కోమ్ తీసుకొని మంచిగా నీట్గా ఇట్లా దూకోవాలి. టీచర్కు నువ్వు స్మార్ట్గా కనపడాలా. కనపడితే టీచర్ నీ మీద ఏమవుతుంది? అట్రాక్షన్తోనే ఇంకా మంచిగా మా పిల్లలు ఎంత బాగున్నారు అని ఇంకా వాళ్ళు హ్యాపీగా క్లాస్ల పాఠం ఇంకా మనసు విప్పి చెప్తారు. మీరు జిడ్డు ముఖంతోన గలీజ్గా కనపడుతూనే అని అనుకో, టీచర్కి కూడా ఏమొస్తుంది అంటే అమ్మాయి పిల్లలకి ఏం పాఠం చెప్తాంలే అని వాళ్ళు ఎంత మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తారో, ఎంత మంచిగా పాఠం చెప్తామని వస్తారో, ఎంత మంచి హృదయంతోనో చూస్తారో. వాళ్ళ క్లాసులకు వచ్చిందడే అట్మాస్ఫియర్ మంచిగా లేదనుకో, ఆ వాతావరణం బాగాలేదనుకో, మీరంతా నిద్రావస్థల జిడ్డు ముఖాలతోన గలీజ్గా ఉన్నారనుకో, టీచర్కు బయటకు వస్తుందా మంచిగా? ఏం చెప్పాలనుకున్నదో అది చెప్పనికే రాదు. మీరు కూడా అంతే కదా, మీ దోస్తు జిడ్డు ముఖం వేసుకొని ఉంటే ఏంది అట్ట తయారైనవు అంటారు. మీరు క్లాసులు అట్లుంటే ఎట్టా మరి? అందుకొరకు కంపల్సరీ ఒక కర్చీఫ్ మెయింటైన్ చేయాలి. ఆల్ ద క్లాస్ టీచర్స్, యూ ప్లీజ్ నోట్ ఇట్. ఫ్రమ్ టుమారో onwards you ask the students, you check it also, you bounded them and you maintain them. Compulsory one water bottle, one comb and kerchief. మంచిగా ఇట్లా కర్చీఫ్ తీసి ముందుగా ఇట్లా తీయాలి ఎప్పుడైనా సరే, మంచిగా ఇట్లా అనుకోవాలి. సో దిస్ ఇస్ అ నీడ్. వచ్చినామా, మంచిగా కూర్చున్నామా, మంచిగా చదివినామా, సాయంత్రం 4 గంటలకు ఇంటికి పోయినాం. సరే 6కి పోయినాం, కొంతమంది 5కి పోతారు. ఓకే, ఎప్పుడు మీరు ఇంటికి పోయినా ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ, యాజ్ పర్ యువర్ క్లాస్ విల్ గో టు యువర్ హోమ్. ఓకే, పోయిన తర్వాత ఎంతమంది వాళ్ళ చెప్పులను మంచిగా వదులుతారు? నిజంగా ఇట్లా ఇంటికి పోయిందడే ఇంటి బయట ఒక మూలకు మంచిగా ఇట్లా చెప్పులు వదిలేళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. నేను వస్తా మీ ఇండ్లకి రోజు. ఎంతమంది బ్యాగును తీసి ఇట్లా పడేస్తారు? బ్యాగులో నీ పుస్తకాలు ఉన్నాయి, నువ్వు నేర్చుకున్న మొత్తం చదువు ఉంది, నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది రేపు ఫ్యూచర్లో. అది మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్నట్టు. ఆ బ్యాగును ఎంతమంది మంచిగా తీసుకుపోయి ఇట్లా ఒక నీకు ఇచ్చిన ప్లేస్లో మంచిగా పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? ఏం పెట్టుకుంటారు? బ్యాగా, వాటర్ బాటిలా? వాటర్ బాటిల్ ఆడబడేస్తాం. అప్పుడు వాటర్ బాటిల్ కూడా ఒక మంచి ప్లేస్లో పెట్టాలి. ఇంటికి పోయిందంటే డ్రెస్ మార్చుకుంటారా? ఇడిచి ఇట్లా పడేస్తారా? మంచిగా దాన్ని ఇడిచి ఒక కొల్లానికి ఇక్కడ మన పేరెంట్స్ ఏడ చెప్పారో ఆడ మంచిగా తగిలియాలి. నెక్స్ట్ డే అదే డ్రెస్ వేసుకుంటున్నారు. 2 రోజులు కదా నీ డ్రెస్ అది, మరి అది మంచిగా ఉండాలి కదా. తీసి అట్లా కొడితే ఏమవుతుంది? దానికి ఇంత కారం, ఇంత ఉప్పు, ఇంత నూనె అంటుకుంటుంది. అవి వేసుకొని మళ్ళీ రోజు స్కూల్కి వస్తుంది. అట్లా వస్తే బాగానా, ఇట్లా వస్తే బాగానా? ఎట్లా? ఎస్ సార్, విష్ణు సార్ మార్క్ ఏంటి సార్? మంచిగా రావాలా? ఎస్, మంచిగా వచ్చినదాడే అమ్మ అనుకోవాలా. అరే ఏం రా పిల్లాడు ఇంత సిస్టమేటిక్ ఉన్నాడు. మన అమ్మ పక్కన ఆంటీతోనే చెప్పాలి, ఏమనుకుంటున్నావు నా బిడ్డ అంటే చాలా సిస్టమేటిక్ వస్తుంది, చెప్పులు పద్ధతి ప్రకారం వదిలేస్తుంది, బట్టలు మంచిగా ఆడ తలిగిస్తుంది. చూడు 3 టీచర్ కూడా ఇట్లనే జరుగుతుంది. క్లాస్ రూమ్లో ఎవరు ఒక్కరు డిస్టర్బ్ చేసినా, ఎవరు ఏం చేసినా, పాపం ఆయన 40 నిమిషాలు పాఠం చెప్పాలని ఎంతో తయారై మా పిల్లలకి ఏమో చెప్పాలి, నాకు జీతం ఇస్తారు, జీతం ఇచ్చేది వాళ్ళకి క్వశ్చన్ కాదు. 30 రోజుల తర్వాత మేము ఇచ్చే జీతం ఏంటికి పనికిరాదు వాళ్ళకు, కానీ వాళ్ళు ఇచ్చే సబ్జెక్టు మీకు జీవితాంతం పనికొస్తుంది. ఎస్ సార్ నో? మరి చప్పట్లు కొట్టారా టీచర్లకు? ఓకే ఓకే, వాళ్ళకి ఏమైనా శాలరీ ఇస్తున్నారు. శాలరీ ఎవరు ఇస్తున్నారు? మేనేజ్మెంట్ ఇస్తుంది. ఎవరి ద్వారా ఇస్తుంది? మీరు కడితేనే మేము ఇస్తున్నాం. మీరు ఫీజులు కడతారు కదా, మరి ఆ పైసలతోనే వాళ్ళు ఒక నెల దినాలే బతుకుతారు.
కానీ వాళ్ళు చెప్పిన చదువుతోనా మనం జీవితాంతం బతుకుతాం. మరి ఏది ఎక్కువ విలువైనది? మరి గురువు చెప్పింది మనం వినాలా వినొద్దా? రెస్పెక్ట్ ఇవ్వాలనా వద్దా? ఎస్. అందుకొరకు మనం ఏం చేసినాము, ఇంటికి పోయి కూడా మన వస్తువులన్నీ నీట్గా పెట్టుకున్నాం. ఎర్లీ టు బెడ్, తొందర బెడ్ మీదకి పోయేతోళ్ళు ఎంతమంది అంటే 11 దాకా కాకుండా క్లాసును బట్టి చిన్నపిల్లలు 7:30, 8 కల్లా వెళ్ళిపోవాలా, 9:30, 10:30, లాస్ట్ 10 కల్లా వండుకోవాలి, 10:30 కల్లా వండుకోవాలి. నువ్వు ఇంటికి పోయిందడే ఒక 1 అవర్ రిలాక్స్ పీరియడ్ ఫర్ యూ. పొద్దున్న నుంచి క్లాసులు ఉన్నావు, ఇన్నో చేసినావు కాబట్టి బ్యాగ్ ఆడబెట్టినావు, ఆడబెట్టినావు, మంచిగా స్నానం చేసావు, ముఖాలు కడుక్కొని మంచిగా స్నానం చేస్తే వెరీ గుడ్. ఫ్రెష్గా మళ్ళీ ఇంట్లో డ్రెస్ వేసుకొని మంచిగా పక్కకు కూర్చొని కొంచెం రిలాక్స్. మీరు టీవీ చూస్తారా, గేమ్ ఆడండి. ఫిజికల్గా 4-5 స్టూడెంట్స్ కలిసి ఇంతసేపు ఆడుకోండి. ఏదైనా ఆడుకోండి, మీ ఇష్టం, ఏది బుద్ధి పుడితే ఆడుకోండి. ఒక 1 అవర్ అట్లా రిలాక్స్ అయినాక మళ్ళీ మనం ఏం పెట్టుకోవాలి, ఈరోజు లెర్నింగ్స్ ఏమున్నాయి, హోంవర్క్స్ ఏమున్నాయి, లెర్నింగ్స్ను ఫస్ట్ పట్టుబట్టాలి. లెర్నింగ్స్ అయిపోయి నిద్ర వస్తున్న మూడు వచ్చే వరకు ఏం చేయాలి, రిటర్న్ హోంవర్క్స్ ముందర పెట్టుకోవాలి. అన్నీ ఎట్టి పరిస్థితుల్లో మీరు 9:30, 10 కల్లా కంప్లీట్ అయిపోయాలి. 10 o'clock గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్ నాన్న అంటారా, గుడ్ నైట్ అమ్మ, గుడ్ నైట్ నాన్న అంటారా? ఎస్, గుడ్ నైట్ అమ్మ, గుడ్ నైట్ నాన్న అనాలా. మంచిగా చెప్పి హ్యాపీగా నిద్రపోవాలి. ఎంత మంచిగా నిద్రపోవాలి అని అంటే పొద్దున 5 గంటల వరకు పక్కన బాంబడ్డ లేవనంత మంచిగా నిద్రపోవాలి. ఎవరు నిద్రపోతారు తెలుసా? అట్లా పొద్దున మొత్తం స్కూల్లో కానీ ఇంట్లో కానీ మంచి గేమ్స్ ఆడి మంచి భోజనం చేసి మంచిగా ఉన్న వాళ్ళందరికీ అట్లా సౌండ్ స్లీప్ వస్తుంది. ఇవన్నీ చేయని వాళ్ళకు రాత్రికి నిద్ర రాదు. బాగా అలసిపోతాం. రిలాక్స్ బాడీకి కావాలా, మైండ్కి కావాలా, మనసుకు కావాలా. ఈ 3 హ్యాపీగా ఉంటే పొద్దున్నే మళ్ళీ 5 గంటలకు ఫ్రెష్గా లేస్తాం. సో రొటీన్గా ఈ విధమైన వర్క్ చేస్తుంటే సండే, సాటర్డే వచ్చింది, హాలిడే వచ్చింది, రిలాక్సేషన్, కొంచెం 2-3 గంటలు మంచిగా బయట పోయి ఆడుకోవాలి, ఎగరాలి, దుంకాలి. ఇంట్లో పప్పట్లాగా కూర్చోవద్దు. టీవీ చూసుకుంటా, తినుకుంటా, చిరుతిండ్లు తినుకుంటా కూర్చొని దుమ్ కావద్దు. ఎగరాల, మంచిగా ఆడుకోవాలా. సండే వచ్చిందంటే 2 గంటలు మంచిగా ఇట్లా చెమటలు కింది నుంచి మీ దాకా కారిపోయిందాకా ఆడుకోవాలి. ఇంటికి ఎట్లా రావాలంటే ఇట్లా తడిసిన ముద్దలాగా రావాలి, అంత మంచిగా ఆడుకోవాలి. అర్థం ఏమవుతుంది, నీ బాడీ చాలా రిలాక్స్కి వస్తుంది. అప్పుడు చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. రాత్రి పండుకునేటప్పుడు కూడా ఒక 10 minutes మెడిటేషన్ చేయాలి. ఇది లైఫ్ స్టైల్. సో ఇట్లా చేసిన వాళ్ళెంబడి ఏం రాదు, సక్సెస్ రాదు. చేసిన వాళ్ళెంబడి అట్లుందామా? సక్సెస్ వచ్చేటట్టు ఉందామా, లేదా సక్సెస్ రానట్టు ఉందామా? రైట్. మరి రేపటి నుంచి అట్లనే ఉందామా, ఇప్పటి నుంచే ఉందామా? రేపుకు రూపం లేదు, ఈ క్షణం నుంచే మనం అట్లుండాలి. రైట్. రేపు ఎట్లా వస్తుంది? ఇవాళ నుంచి ఉంటే రేపు వస్తుంది. అందరు ఏమనుకుంటారు, రేపటి నుంచి ఉందాంలే, రేపు లేద్దాంలే 5 గంటలకు, రేపు లేద్దాంలే 5 గంటలకు, రేపు లేద్దాంలే 5 గంటలకు. రోజు రేపే అవుతుంది. అది రోజు రేపే అవుతుంది. ఇవాళకు రేపు ఉంటుంది, మళ్ళీ రేపుకు రేపు కూడా ఉంటుంది. మళ్ళీ అది ఆఖరికి రేపే అవుతుంటుంది ఎప్పుడు. సో మనము రేపుకు రూపం లేదు అంటున్నాం. ఈ క్షణం ఏం చేయాలనేది ఇప్పుడు డిసైడ్ అయిపోవాలి. ఈ క్షణం ప్రకారం మనం ఉందామా వద్దా? ఓకే. ఇట్లా మంచిగా ఉంటే మన గురించి మనం ఫలితం పొందుతాం. కానీ మనం చూసిన వాళ్ళు ఎవరు ఎక్కువ హ్యాపీగా ఉంటారు? ఫస్ట్ అమ్మ ఇట్లా ఉబ్బిపోతుంటుంది అని. నాన్న ఏమోలే, నేను కష్టం చేసి సంపాదించిన దానికి మా పిల్ల బాగా అయిందిలే, రేపు గాన చెడిపోతుందేమో
అనే భయంతో ఆయన ఏం చేస్తుంటాడు, బాగుందిలే అంటుంటాడు. మెచ్చుకోడు ఎక్కువ మనం, ఎందుకంటే మెచ్చుకుంటే మళ్ళీ ఆడ సరిపోతుందో అని భయం ఆయన. అమ్మ పాపం మాతృమూర్తి, అమ్మకేముంటుంది, నా కొడుకు ఎప్పుడు మంచిగా ఉండాలి, నా బిడ్డ మంచిగా ఉండాలి. పాపం వాళ్ళు చాలా మెత్తటి మనసు స్త్రీలది. అప్పుడే ఊపిపోతారు, అప్పుడే ఇదైపోతారు. కాబట్టి అమ్మను ఫస్ట్ హ్యాపీగా ఉంచాలి ఎప్పుడు. అమ్మ హ్యాపీగా ఉందంటే నీకు మంచి ఫుడ్ ఇస్తుంది, నువ్వు మంచిగా ఉంటావు, నీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, నీ సక్సెస్ ఏడొస్తుంది. నాన్న ఎప్పుడు భయం పడేటట్టు మనం ఉండొద్దు. నాన్న ఎప్పుడు పర్వాలేదు బాగున్నాడు, ఓకే. మీకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాక అప్పుడు మీ నాన్న కాలర్ ఎగరేసుకుంటాడు, నా పిల్ల మంచిగా ఉంది, నా బిడ్డ బాగున్నాడు. అప్పటిదాకా ఆయన టీచర్, మీకు చదువు చెప్పిన టీచర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలా. నర్సరీలో టీచర్ ఉంటాడు, యూకేజీకి వస్తే టీచర్ వస్తారు, సెకండ్ క్లాస్కి వస్తే టీచర్ వస్తారు, థర్డ్కి వస్తే టీచర్ వస్తారు, 10th వస్తే టీచర్ వస్తారు, ఇంటర్మీడియట్కి పోతే టీచర్ వస్తారు, డిగ్రీకి పోతే టీచర్ వస్తారు, పీజీకి పోతే టీచర్ వస్తారు, పిహెచ్డి చేస్తే ఒక టీచర్ వస్తారు. అంతా అయిపోయినాక కూడా లైఫ్ టీచర్ ఉంటారు. మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినట్టు విని మనం ఏం చేస్తుంటాం, అవన్నీ పాటించి మంచిగా అవుతున్నాం. కాబట్టి మనమందరము, వాళ్ళందరూ నేనుతో సహా, మా టీచర్స్ సహా ఏం చెప్పుకోవాలి అని అంటే, మీరు ఒక ఎంపీ అయితేనో, ఎమ్మెల్యే అయితేనో, మినిస్టర్ అయితేనో, లేకపోతే ఐఏఎస్ అయితేనో, ఐపీఎస్ అయితేనో, వాడేరా నా స్టూడెంటు, నేను వానికి 5వ తరగతిలో మ్యాథ్స్ చెప్పినా అని చెప్పి మీ టీచర్ గర్వంగా చెప్పుకునేటట్టు ఉంటారు మీరు. నేనేమన్నా తెలుసా, మా కేపీఎస్లో చదివిపోయింది ఆ పాప. అరే ఎంత బాగుంటుంది చూడు ఆ ఫీలింగ్. మీరు అంత కొద్ది మాకేమి ఇస్తారు చెప్పండి. మీ నాన్నకన్నా మీ అమ్మకన్నా ఏం చేస్తారు, ఫుడ్ పెడతారు, బట్టలు కొనిస్తారు, మీ పైసలతో అన్నీ చేస్తారు. మాకేమి ఇస్తారు, ఇప్పుడు ఇచ్చిన జీతం తప్ప. గౌరవం ఇస్తారు, దాని కొద్దీ ఎక్కువే. తెలుసా, మీరు మంచి పొజిషన్లో ఉంటే యాజ్ ఏ టీచర్ మేము ఎంత ఆనందపడతామంటే, ఆహాహా మా జీవితం ధన్యమైంది, నా చేతిలో ఇంతమంది పిల్లలు మంచిగా అయినరు, నేను పాఠం చెప్పినందుకు ఇంత మంచి పిల్లలు ఇంత బాగా అయినరు అనే ఆనందంతో హ్యాపీగా ఉంటాం అన్నట్టు. మాకేమి ఇచ్చిర్రు మీరు అప్పుడు? ఆనందాన్ని ఇచ్చిర్రు, హ్యాపీనెస్ ఇచ్చిర్రు. మరి ఆ హ్యాపీనెస్ మీరందరు ఇస్తే మేమందరం ఎట్లుంటాం, హ్యాపీగా ఉంటాం. అండ్ నిలబడి ఇట్లా, నేను ఏదో ఎయిర్పోర్ట్లో నిలబడ్డా, ఓ బాబు వచ్చి ఇట్లా అంటున్నాను, ఇప్పుడు నేను అమెరికాలో సాఫ్ట్వేర్ చేస్తున్నా సార్. ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా ఆ మూమెంట్. అరే నువ్వు ఏం పేరు ఉండే బాబు నీది, మాకు మర్చిపోయి ఉంటాం కదా ఇంతమంది పిల్లలు. సార్ పలా, వెరీ గుడ్. నాకేమైనా ఛాయ్ పోసిండు ఆయన, ఏమి ఇవ్వలే, ఏమి ఇచ్చిండు, మంచి పొజిషన్లో ఉండే హ్యాపీనెస్ ఇచ్చిండు. మా ఫ్రెండ్స్ నడమా, మా అందరు నడమా, మా చుట్టాల నడమా, నా స్టూడెంట్స్ చూసినావా అని మేము ఇట్లా ఫోజ్ కొడతాం. ఆ ఫోజ్ ఇచ్చిండు మాకు. అంటే ఇట్లా నాకు ఆల్మోస్ట్ ఆల్ నెలల 4-5 తోన్ల ఇట్లా జరుగుతుంది నాకు. మన రైతు బడి అని ఒకటి స్కూల్, రైతులకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నా నేను. ఓ బాబు వచ్చింది, సార్ నేను సార్ గుర్తుపట్టిరా సార్, నేను అశ్విని సార్, 2012 మక్తల్ నుంచి వచ్చి మీ దగ్గర చదివిన సార్ అని వచ్చాను. అరే బాబు నువ్వా, వాడు మంచి పొజిషన్లో ఉండి పెద్ద వ్యాపారవేత్త, ఇప్పుడు కూడా మీ దగ్గరికి క్లాస్కి వచ్చిన సార్ నేను అంటున్నాను. అప్పుడు చదువుకున్నా, ఇప్పుడు కూడా వచ్చిన సార్ మీ దగ్గరికి అంటాను. అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది, ఆ చుట్టూన్న వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదంతా ఏంటి అని అంటే మెమరీస్. ఇవన్నీ కావాలి అంటే ఏముండాలి మనం? ఎందుకో కరెక్ట్ వస్తలేదు ఆన్సర్. డిసిప్లైన్. ఉందామా అందరం డిసిప్లైన్గా? ఎంతమంది ఉండరు డిసిప్లైన్గా? ఎంతమంది మంచిగా ఉండరు? ఎంతమంది డిసిప్లిన్గా ఉండరు? ఎంతమంది మంచిగా డిసిప్లిన్గా ఉంటారు? సార్ టీచర్స్ అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టండి సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. మనం ఈ క్షణం నుంచి మంచిగా ఉందామా, రేపటి నుంచి మంచిగా ఉందామా? ఈడున్న చెట్టును ముట్టుకోవద్దు,
ఈడున్న ఆకును గిల్లేయొద్దు, అవి మనకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. మంచి పోతే పోతే ఏం చేస్తారు, దీన్ని ఇట్లా తుంపుకొని పోతారు. అది ఏం చేసింది పాపం, దాన్ని తుంపేస్తారు ఇట్లా. అది మీకు సహాయం చేస్తుంది, అది మీకు హెల్ప్ చేస్తుంది, మీ కంటికి ఆనందాన్ని ఇస్తుంది, పచ్చదనాన్ని ఇస్తుంది. దాని ద్వారా అదేం పీల్చుకుంటుంది, మీరు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకొని మీకు ఆక్సిజన్ ఇస్తుంది. సో పర్యావరణం చుట్టూన్న దాన్ని అంతా నీట్గా పెట్టుకోవాలి, క్యాంపస్ నీట్గా పెట్టుకోవాలి, క్లాస్ రూమ్లో డస్ట్బిన్ పెట్టుకోవాలి. డస్ట్బిన్ లేకపోతే మీ క్లాస్ లీడర్ డస్ట్బిన్ అరేంజ్ చేయని చెప్పాలి. ఆ క్లాస్ లీడర్ పోయి మేనేజ్మెంట్ టీచర్స్ని అడుగుతారు. ప్రతి క్లాస్ రూమ్లో డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవాలి, ప్రతి వస్తువు దానిలో వేసుకోవాలి. గ్రౌండ్లో ఎక్కడ చెత్త ఉండొద్దు, మన పరిసరాలను మనం మంచిగా చేసుకోవాలి. మీ ఇంటి చుట్టూ మంచిగా పెట్టుకోవాలి. మంచిగా చెట్లు ఉంటే పొద్దున్న లేచి ఒక అర్ధగంట సాటర్డే రోజు వాటర్ పోయాలి దానిలకు. ఎన్ని గుడ్ హ్యాబిట్స్. ఓకేనా, చేద్దామా? ఆనందాన్ని అనుభవిద్దామా? మేమొక్కరమే ఆనందం అనుభవిస్తామా, దాంతోపాటు మీరు కూడా ఆనందిస్తారా? అమ్మ ఫేస్లో ఆనందం కనపడుతుంది, పెట్టుకుంటావు. అమ్మ ఫేస్ ఆనందంగా ఉంటే నాన్న ఛాతి నువ్వు చేసిన పనికి ఇట్లా గర్వంగా అందరి ముందర ఉంటుంది. నువ్వు కూడా ఆనందంగా ఉంటావా, నువ్వు ఇట్టుంటావా? టీచర్ ఇట్లా హ్యాపీగా చూసినావా, నా రిజల్ట్ అవుతుంది, నాకు ఎంత బాగుంది, కేపీఎస్లో ఎంత బాగా వచ్చింది రిజల్ట్ అని అంటుంటే నువ్వు కూడా ఇట్లా ముడుచుకొని ఉంటావా, నువ్వు ఆనందంగా ఉంటావా? ఈ ముగ్గురు 3 రకాలుగా ఆనందంగా ఉంటే నువ్వు అన్నిసార్లు ఆనందంగా ఉన్నావు. ఎవరు ఎక్కువ బెనిఫిట్ అవుతారు? మరి మీరు ఎక్కువ బెనిఫిట్ కానీ మీరు ఆనందంగా అందరిని ఉంచడానికి ప్రయత్నం చేస్తారా, చేయరా? ప్రయత్నం చేయకపోవడం ఎవరిది తప్పు? ఆనందంగా ఉండకపోవడానికి తప్పెవరిది? పేరెంట్స్ సంతోషంగా పెట్టకపోవడానికి తప్పెవరిది? ఎవరు బాగుంటే అందరూ ఆనందంగా ఉంటారు. ఉందామా వద్దా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ద టీచర్స్.